హాయ్ ఫ్రెండ్స్, బారాముల్లా నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన ఈ ఫ్యాంటసీ మిక్స్ థ్రిల్లర్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కాశ్మీర్ లో బారాముల్లాలో ఓ మ్యాజిక్ షోలో ఓ పెట్లో పిల్లోని పెట్టి ఒక అతను మ్యాజిక్ చేస్తాడు. ఈ లోపు పెట్టి తెరిచిన తర్వాత ఆ పిల్లోడు ఉండడు. మళ్ళీ అతను బయటికి తీసుకొద్దామని తీస్తే ఆ పిల్లోడు అందులో కూడా ఉండడు. కిడ్నాప్ కేసు నమోదవుతుంది. ఆ కేసుని సాల్వ్ చేయడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ ఓ ఇంట్లో దిగుతాడు. అతనికి కూతురు కొడుకు ఉంటారు. భార్యతో పాటు హాయిగా ఉందాం అనుకున్న సమయంలో ఈ కేసును సాల్వ్ చేస్తున్న క్రమంలో అతని కూతురు కూడా కనపడకుండా పోతుంది. కొడుకేమో నీడలతో మాట్లాడుతూ ఉంటాడు. అయితే మిస్టీరియస్ గా ఉన్న ఆ ఇంటికి పిల్లలు కనపడకుండా పోతున్న కేసులకి సంబంధం ఏంటన్నది ఈ పోలీస్ ఆఫీసర్ ఎలా సాల్వ్ చేశాడన్నది కథ. సినిమా స్టార్టింగ్ స్లోగా స్టార్ట్ అవుతుంది. కిడ్నాప్ కేసుతో స్టార్ట్ అయ్యి అది చాలా కిడ్నాప్లతో ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇంట్రెస్టింగ్ గానే జరుగుతూ ఉంటుంది. అయితే క్లైమాక్స్ లో అసలు ఈ పిల్లలు కనిపించకుండా పోవడానికి కారణం ఏంటన్నది దర్శకుడు కాశ్మీర్ పండిట్లకి లింక్ పెట్టి చాలా ఏళ్ల క్రితం ఏం జరిగిందో దాన్ని చూపిస్తాడు. మీరు కూడా ఊహించవచ్చు. అయితే క్లైమాక్స్ లో తల మీద ఉన్న చిన్న మచ్చ ఆధారంగా పోలీస్ ఆఫీసర్ భార్య కనుక్కునే సీక్రెట్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. మరీ అంత ఇంట్రెస్టింగ్ గానూ లేదు, మరీ అంత క్లారిటీగానో చెప్పలేదు. పర్వాలేదు అనిపించే ఈ సినిమాని తెలుగు డబ్బింగ్ లో రిలీజ్ చేశారు. ఒకసారి చూడొచ్చు. ఎంత కాశ్మీర్ లో తీసినా ఎక్కడ అద్దిరిపోయే విజువల్స్ ఉండవు. వావ్ అనిపించే ఏదో అలా సాగిపోతుంది అంతే. మానవ్ కౌల్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాలో అతని నటన చాలా బాగుంది. రిద్వాన్ సయ్యద్ పాత్రలో అతను చాలా బాగా చేశాడు. ఇక జైనబ్ పాత్రలో నీలోఫర్ హమీద్ ఓకే అనిపిస్తాడు. నూరి పాత్రలో అరిష్టా మెహతా ఓకే అనిపిస్తుంది. అయితే ఈ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న ఈ సినిమాకి డైపర్ మిలిటెంట్లకి కనెక్షన్ పెట్టడం, ఆ ఇంటికి కనెక్షన్ పెట్టడం, వాటిని తెర మీద చక్కగా క్లారిటీగా చెప్పడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. పర్వాలేదు అనిపించే ఈ థ్రిల్లర్ ఒకసారి చూడొచ్చు. పోస్టర్లో ఉన్నట్లు కనుగుడ్డులో చేతులు ఇలాంటివి ఏమి సినిమాలో కనపడవు. జస్ట్ టైం పాస్కి ఈ థ్రిల్లర్ని ఒకసారి చూడొచ్చు అంతే. తెలుగు డబ్బింగ్ బాగుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. కొట్టు పర్లేదు కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?